గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. వసంతో గ్రీష్మ శరదిత్యుతవో వర్ణానుపూర్వ్యేణ అని ఆపస్తంభ గృహ్య సూత్రం. ఆ ప్రకారంగా వసంతకాలంలోనే ఈ ఉపనయనాది సంస్కారములు అలాగే యజ్ఞయాగాది క్రతువులు కూడా చేస్తూ ఉంటారు. మామూలుగా ఇటువంటి ఉత్తమమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టినప్పుడు తనకు తెలిసిన వాళ్ళని తన బంధువులని పిలుచుకోవటం అనేది అనుభవ సిద్ధం లోకంలో. అలాగే యజ్ఞం చేసేవాళ్ళు అలానే ఇంట్లో ఉపనయనాది సంస్కారాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరినీ పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ క్రతువులను చూడటానికి వచ్చినప్పుడు ఈ యజమానులందరూ కూడా ఇంట్లో వాళ్ళతో చెప్తూ ఉంటారట, ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగా భోజనాలు పెట్టి తృప్తిగా భోజనాలు పెట్టి పంపించండి. అలాగే ఈ కార్యక్రమం చూడటానికి వచ్చిన వాళ్ళు విదేశం నుండి చాలా దూర ప్రాంతం నుండి ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా మర్యాద చేయండి, వాళ్ళకు కూడా సంతృప్తిగా భోజనాలు పెట్టండి. వాళ్ళు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన సహాయం కూడా చేసి వాళ్ళని క్షేమంగా ఇల్లు చేరుకునేలాగా పంపించండి అని ఈ విధమైనటువంటి వాక్కులు, ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి వ్యవహారము ఎక్కడైతే జరుగుతుందో ఆ ఋతువుని వసంత ఋతువుగా తెలుసుకోండి అని మనకి వేదం చెప్పింది. అమూనాదయతేత్యన్యాన్ అమోగుశ్చ పరిరక్షతః ఏతావాచః ప్రయుజ్యంతే యత్రైతదుపదృశ్యతే. అందువల్లనే వసంత ఋతువులో చాలా గొప్ప గొప్ప వ్యక్తులైనటువంటి పుణ్యదినాలు అలానే జయంతులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ సందర్భంగా లోకంలో చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా వసంత ఋతువు యొక్క స్వభావాన్ని తెలిపి ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే. ఈ 6 ఋతువుల్లో ప్రతి ఋతువుకి విలక్షణమైనటువంటి స్వభావం ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. కేవలం మాట మాత్రమే కాకుండా దానికి ఏదైనా ప్రమాణం ఉన్నదా అనంటే ప్రమాణం కాలపర్యయే. ఇటువంటి అసాధారణమైనటువంటి ధర్మాలు ప్రతి ఋతువుకి ఉన్నాయి కాబట్టి ఈ ఋతువులన్నీ కూడా విలక్షణమైనటువంటి స్వభావాలు కలవి. ఇదే ప్రమాణము, ఈ అసాధారణ ధర్మం ఉండటమే ప్రమాణము అని తెలుసుకోండి అని చెప్తోంది వేదం. ఏతదేవ విజానీయాత్ ప్రమాణం కాలపర్యయే విశేషణంతు వక్ష్యామః ఋతూనాంతన్నిబోధత. ఈ విధంగా వసంత ఋతువుకి సంబంధించినటువంటి దేవతా విశేషాలు, వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల యొక్క రంగులు, వసంత ఋతువు యొక్క స్వభావము తెలిపి ఆ తర్వాత గ్రీష్మ ఋతువు ఎలా ఉంటుంది, గ్రీష్మ ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనే విషయాల్ని మనకి పై మంత్రం ద్వారా వేదం తెలియజేస్తోంది. శుక్లవాసారుద్రగణః గ్రీష్మేణ వర్తతే సహ నిజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిక్షేణ సహ. ఈ గ్రీష్మ ఋతువు రుద్రగణాలతో కలిసి ఉంటుంది. రుద్రగణాలు ఎంతమంది అనంటే మనకి తర్వాత పై మంత్రాల్లో తెలుస్తుంది. 11 మంది రుద్రులు ఉంటారు, వాళ్ళతో కలిసి ఉంటుంది ఈ గ్రీష్మ ఋతువు. ఆ రుద్రగణాలు ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే శుక్లమైనటువంటి అంటే తెల్లటి వస్త్రాలను ధరిస్తారు వాళ్ళు. గ్రీష్మేణ వర్తతే సహ నిజహన్ పృథివీగుం సర్వాం జ్యోతిషా ప్రతిక్షేణ సహ. ఇక గ్రీష్మ ఋతువు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనంటే అప్రతిక్షేణ చాలా అధికమైనటువంటి జ్యోతిషుతో అంటే విపరీతమైన తాపంతో ఈ భూమినంతటినీ కూడా తపింపచేస్తూ ఉంటుంది, కాల్చేస్తూ ఉంటుంది ఆ గ్రీష్మ ఋతువు. అంటే గ్రీష్మ ఋతువులో సూర్యుని యొక్క ప్రతాపం అధికంగా ఉంటుంది అని అర్థము. ఈ విధంగా గ్రీష్మ ఋతువుకి సంబంధించిన విశేషాలను తెలియజేసి ఆ తర్వాత వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలను మనకి తెలియజేస్తోంది. విశ్వరూపాణి వాసాగుంసి ఆదిత్యానాన్ నిబోధత సంవత్సరీణం కర్మఫలం వర్షాభిర్దదతాగుం సహా అని. ఈ వర్ష ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే ఆదిత్య గణాలు. మనకి 12 మంది ఆదిత్యులు ఉన్నారని, ద్వాదశాదిత్యులు ఉన్నారని మనకి మిత్ర రవి సూర్యభాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః అని మనం సూర్య నమస్కారాలలో ఆ ద్వాదశాదిత్యుల యొక్క నామ సంకీర్తన మనం చేస్తూ ఉంటాం. ఈ అరుణ ప్రశ్నలోనే మనం పరిశీలించినట్లయితే అనేక వేల మంది సూర్యులు ఉన్నారని కూడా మనకి తెలుస్తోంది. వాళ్ళల్లో ఆదిత్య గణములు అని కొన్ని గణాలు ఉన్నాయి. ఆ గణాలతో కూడి ఉంటుంది ఈ వర్ష ఋతువు.
విశ్వరూపాణి వాసాగుంసి. ఆదిత్యగణము ఎటువంటి వస్త్రాలను ధరిస్తారు అనంటే విశ్వరూపాణి వాసాగుంసి, విచిత్రమైనటువంటి రంగులతో కూడిన వస్త్రాలను ధరిస్తారట వాళ్ళు. ఆదిత్యానాన్ నిబోధత సంవత్సరేణం కర్మఫలం వర్షాభిర్దదతాగుంసః. ఆదిత్యగణాలే భూలోకంలోకి వర్షాన్ని కురిపిస్తాయి. ఆదిత్యుని యొక్క అనుగ్రహం లేనిదే భూలోకంలోకి వర్షం రాదు. మనకి స్మృతివాక్యం కూడా కనిపిస్తుంది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని. సూర్యుని వలనే వర్షం కురుస్తుంది భూలోకంలోకి అనే విషయం మనకి ఆ స్మృతివాక్యం ద్వారా కూడా తెలుస్తోంది. కాబట్టి ఆ ఆదిత్యులు భూలోకంలోకి వర్షం కురిపించి, వర్షాకాలంలో ఎవరైతే భూమిలో విత్తనాలు నాటి వ్యవసాయం చేస్తారో వాళ్ళకి పంటని అందిస్తారు. వాళ్ళు పడినటువంటి కష్టానికి ఫలరూపంగా ధాన్యాన్ని వాళ్ళకు అందిస్తారు. అటువంటి అందించేటటువంటి ఆ ఆదిత్యులు ఇక్కడ వర్ష ఋతువుకి అభిమాన దేవతలుగా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు అందించినటువంటి ధాన్యాన్ని మానవులందరూ కూడా వాళ్ళ ఇళ్లల్లో జాగ్రత్తగా పెట్టుకొని సంవత్సర కాలం వరకు ఆ ధాన్యాన్ని తింటూ ఆహారంగా స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి ఫలాన్ని ధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు ఆదిత్యులు. అదుఃఖో దుఃఖచక్షురివ తద్మాపీత ఇవ దృశ్యతే శీతేనా వ్యథయన్నివ రురుదక్ష ఇవ దృశ్యతే. ఈ విధంగా వర్షర్తువుకి సంబంధించిన దేవతా విశేషాలు, వారు ధరించేటటువంటి వస్త్ర విశేషాలు కూడా చెప్పి ఆ తర్వాత వర్షర్తువు యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది శృతి. ఈ వర్షర్తువు సహజంగా దుఃఖరహితమైనటువంటి స్వభావం కలది. అంటే ఈ వర్షర్తువు ఎవరిని కూడా దుఃఖపెట్టదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు. కానీ దుఃఖచక్షురివ, దుఃఖపెట్టేలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏమిటి అనంటే, ఈ వర్షర్తువులో వర్షాలు విపరీతంగా పడటం వల్ల అనేక రుగ్మతలు ఉత్పన్నములవుతూ ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా ఈ కంటికి సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉత్పన్నములవుతూ ఉంటాయి. కళ్ళ కలకలు రావటం, ఆ తర్వాత కంటికి సంబంధించిన కామెర్ల రోగం రావటం, ఈ విధమైనటువంటి రోగాలన్నీ కూడా వర్షర్తువులో వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వర్షర్తువులో ఈ రోగాలన్నీ వస్తాయి. కాబట్టి సహజంగా వర్షర్తువు ఎవరిని దుఃఖించే స్వభావం లేనప్పటికీ ఆ ఋతువులో ఇటువంటి రుగ్మతలన్నీ వస్తాయి. కాబట్టి దుఃఖమైనటువంటి ఋతువుగా కనబడుతోంది. అలానే తద్మాపీత ఇవ దృశ్యతే. కామెర్ల రోగం వచ్చిన వాడికి ప్రపంచమంతా కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వర్షర్తువులో ఆ రోగం వస్తుంది కాబట్టి ఈ వర్షర్తువు కూడా పచ్చటి రంగుతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. శీతేనా వ్యథయన్నివ. వర్షాకాలంలో వర్షాలు బాగా పడటం వల్ల చలి వేస్తూ ఉంటుంది, చల్లతనం బాగా ఉంటూ ఉంటుంది. అలానే విపరీతమైన ఈదురుగాలులు రావటం వల్ల కూడా విపరీతంగా చలి బాధిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆ చల్లతనం వల్ల ఆ వర్షర్తువు ప్రజలందరినీ కూడా బాధిస్తోందా అన్నట్టుగా ఉంటోందిట వర్షర్తువు యొక్క స్వభావము. రురుదక్ష ఇవ దృశ్యతే. రురుహు అని ఒకానొక మృగ విశేషము. అవన్నీ కూడా బలిష్టంగా చాలా బహుళంగా కనిపిస్తూ ఉంటాయి వర్షర్తువులో. అంటే ఎట్లాగంటే వర్షర్తువులో విపరీతంగా వర్షాలు కురవటం వల్ల భూలోకంలో బాగా గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డిని తినటం వల్ల ఈ పశువులన్నీ కూడా చాలా బలిష్టంగా ఉంటాయి. వాటి యొక్క సంతానము, వాటి యొక్క జాతి ఇవన్నీ కూడా చాలా అభివృద్ధిలో ఉంటూ ఉంటాయి. కాబట్టి రురుదక్ష ఇవ దృశ్యతే అని చెప్పింది. అలానే ఇంకా కొన్ని స్వభావాలు చెప్తోంది. హ్లాదయతే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ అని. హ్లాదయతే అని చెప్పింది. ఈ వర్షర్తువు అందరినీ సంతోషపెడుతుంది అని చెప్పింది. ఇంతకుముందే దుఃఖిస్తున్నట్టుగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అదుఃఖో దుఃఖచక్షురివ అని. మళ్ళీ సంతోషపెడుతోంది అనే మాట విరుద్ధంగా కనబడట్లేదు. అంటే ప్రజలని సంతోషపెట్టడం ఏ విధంగా అంటే సకాలంలో వర్షాలు కురిపించి, ఆ వర్షాలు కూడా సంతృప్తికరంగా కురిపించి, ఏదో కాసేపు 5 నిమిషాలు వచ్చి వర్షం వెళ్ళిపోవటం కాదు, ఎడతెరపని వర్షం, ఎంత వర్షం కావాలో అంత వర్షాన్ని కురిపించి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంతోషపెడుతుంది ఈ వర్ష ఋతువు. ఆ ప్రజలందరూ కూడా ఆహా వర్షం వచ్చింది,
మనం విత్తనాలు నాటుకోవచ్చు, పొలం దున్నుకోవచ్చు, మనకి ధాన్యం లభిస్తుంది అని ఈ విధంగా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధమైనటువంటి సంతోషానికి కారణము వర్ష ఋతువు. అందువలన అది హ్లాదయతే అని చెప్పింది శృతి, సంతోషపెడుతూ ఉంటుంది. అలానే జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ, ఈ వర్ష ఋతువు యొక్క నేత్రములు అంటే వర్ష ఋతువుకి సంబంధించిన అభిమాన దేవత యొక్క నేత్రములు ఎలా ఉంటాయి అని అంటే జ్వలతశ్చైవ, వర్ష ఋతువులో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా మంచి తేజోవంతంగా ఉంటాయి. అంటే బాగా వర్షాలు పడటం వల్ల అవి భూలోకంలో నుంచి మొలిచి మంచి బలిష్టంగా, మంచి సుందరంగా, తేజోరూపంగా ఉంటాయి. కాబట్టి అవి అట్లా ఉంటాయి. కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా అలా తేజోవంతంగా ఉంటుంది అని ఇక్కడ తెలుస్తోంది. జ్వలతశ్చైవ శామ్యతశ్చాస్య చక్షుషీ, ఈ వర్ష ఋతువులో ప్రజలందరూ కూడా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతారు. గ్రీష్మ ఋతువులో దప్పికతో ఇబ్బంది పడినటువంటి ప్రజలందరూ కూడా వర్ష ఋతువులో అటువంటి ఇబ్బంది పడకుండా సమృద్ధిగా ఉదకాన్ని పొందుతూ ఆనందంగా ఉంటారు. అంటే వాళ్ళ దప్పిక అనేటటువంటి బాధ శాంతిస్తుంది. కాబట్టి ఈ వర్ష ఋతువు కూడా శామ్యతశ్చాస్య చక్షుషీ, శాంతించినటువంటి కళ్ళు కలది అని మనకి. వై ప్రజాభ్రగ్గుష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గుష్యంతే, ఎవరైతే వర్ష ఋతువులో వర్షం పడినప్పుడు గుర్తించకుండా, పొలం దున్నకుండా, పొలంలో విత్తనాలు నాటకుండా బద్ధకస్తుడై సోమరిపోతుడై కూర్చుంటాడో వాడు వర్ష ఋతువు నుండి భ్రష్టుడవుతున్నాడు. అంటే వర్షాకాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలాన్ని వాడు ఉపయోగించుకోవట్లేదు. అలానే కేవలం దీంతోనే కాదు, కేవలం వర్ష ఋతువు నుండే భ్రష్టుడు అవటమే కాకుండా సంవత్సర కాలం నుండి కూడా వాడు భ్రష్టుడవుతున్నాడు. ఎందుకు అనంటే ఈ వర్ష ఋతువులో వాడు పొలం దున్ని విత్తనాలు నాటుకుంటే వాడికి లభించినటువంటి ఫలము సంవత్సర కాలం వరకు వాడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడే వాడు ఈ పని చేయకపోతే ఈ సంవత్సర కాలం అంతా కూడా వాడు దుఃఖిస్తూ ఉండాలి ఆహారం లేక. అందువల్ల యావై ప్రజాభ్రగ్గుష్యంతే సంవత్సరాత్తాభ్రగ్గుష్యంతే అని చెప్పింది. యాః ప్రతితిష్ఠంతి సంవత్సరేతాః ప్రతితిష్ఠంతి వర్షాభ్య ఇత్యర్థః, ఎవరైతే వర్ష ఋతువుని సక్రమంగా వినియోగించుకుంటారో, అంటే వర్షం పడినప్పుడు వెంటనే పొలం దున్ని విత్తనాలు నాటుతారో, వ్యవసాయం చేస్తారో వాళ్ళకి తగినటువంటి ఫలం లభిస్తుంది, ధాన్యం లభిస్తుంది. ఆ లభించినటువంటి ధాన్యంతో సంవత్సర కాలం పాటు ఆహారానికి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఇళ్లలో. యాః ప్రతితిష్ఠంతి సంవత్సరేతాః ప్రతితిష్ఠంతి వర్షాభ్య ఇత్యర్థః అని ఈ విధంగా వర్ష ఋతువుకి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనకి వేదం వర్ణించింది. ఆ తర్వాత శరదృతువు, ఆ శరదృతువుని వర్ణిస్తోంది వేదము. అక్షి దుఃఖోత్థితస్యైవ విప్రసన్నే కనీనికే ఆంక్తే చాద్గణన్నాస్తి ఋభూణాంతన్నిబోధత. ఇక్కడ అక్షి దుఃఖము అనే శబ్దానికి నేత్రరోగము అనర్థము. మనం ఇందాక చెప్పుకున్నాం, వర్ష ఋతువులో వర్షాలకి కామెర్ల రోగం, కంటికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ శరదృతువులో ఆ రోగాలన్నీ కూడా నయమైపోతాయి. ఆ రోగాల నుండి బయటపడినటువంటి ఈ నేత్రములు ఏ విధంగా ఉంటాయి అనంటే విప్రసన్నే కనీనికే, ఈ కంట్లో ఉన్నటువంటి నల్లగా గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని కనీనికము అని అంటారు. అది నిర్మలంగా శుద్ధంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉంటూ ఉంటుంది శరత్కాలంలో. విప్రసన్నే కనీనికే ఆంక్తే చాద్గణన్ నాస్తి, ఈ కంటికి సంబంధించిన రోగములేవి లేకపోవటం వల్ల ఈ శరత్కాలంలో ప్రజలందరూ కూడా కంటికి కాటుక పెట్టుకోవటం, ఇటువంటి అలంకారాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆద్గణన్ నాస్తి, ఈ దృష్టికి ప్రతిబంధకమైనటువంటి ఈ మంచు ఇదంతా కూడా శరత్కాలంలో మనకి ఎక్కువగా కనిపించదు. అందువల్ల ఇక్కడ ఆంక్తే చాద్గణన్ నాస్తి ఋభూణా ఆంతన్ నిబోధత, ఇదంతా కూడా ఋభు అనే పేరు గల దేవతల యొక్క సామర్థ్యముగా మీరు గుర్తించండి అని మనకి వేదం చెప్తోంది. ఆ తర్వాత శరదృతువు యొక్క స్వభావాన్ని వివరించి శరదృతువుకి సంబంధించిన అభిమాన దేవతలు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రముల విశేషాలు కూడా తెలియజేస్తోంది మనకి పై మంత్రంతో.
కనకాభాని వాసాగుంసి అహతాని నిబోధత అన్నమశ్నీతముర్జ్మీత అహం వో జీవనప్రదః. ఈ ఋభుదేవతలు శరదృతువుని ఆశ్రయించి ఉంటారు, లేక శరదృతువు ఋభుదేవతలతో కలిసి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఆ ఋభుదేవతలు ఎటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు అనంటే కనకాభాని వాసాగుంసి, బంగారుమయమైనటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. ఆ వస్త్రాలు అహతాన నిబోధత అంటే నూతనంగా నిర్మించినటువంటి, నూతనంగా నేసినటువంటి వస్త్రాలని వాళ్ళు ధరించి ఉంటారు. అలాగే అహతాని అంటే కొన్ని వస్త్రాలని పురుగులని హింసించి చేసేటటువంటి కొన్ని పట్టు వస్త్రాలు కొన్ని ఉంటాయి. అలానే కొన్ని క్రిమికీటకాలని సంహరించి హింసించి చేసేటటువంటి కొన్ని వస్త్రాలు ఉంటాయి. అటువంటి వస్త్రాలు కాకుండా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి వస్త్రాలని ధరించి ఉంటారు ఆ ఋభుదేవతలు. అలానే ఎటువంటి ఛిద్రాలు లేకుండా ఉంటాయి వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలలో. అటువంటి వస్త్రాలను ధరించి ఉంటారు. అహతాన నిబోధత అన్నమశ్నీతమృజ్మీత. వసంత ఋతువు గురించి చెప్పుకుంటున్నప్పుడు వసంత ఋతువులో అనేక మంది మాట్లాడుకునే మాటలు కూడా మనం చెప్పుకున్నాం. అలానే ఈ శరదృతువులో కూడా అన్నమశ్నీతమృజ్మీత, ఇది శరత్కాలానికి సంబంధించినటువంటి అభిమాన దేవుడు చెప్పే మాటగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. సాక్షాత్తు ఆయనే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది. అన్నమశ్నీతమృజ్మీత. ఈ శరదృతువు శరీర పుష్టికి కారణము అని ఇక్కడ భాష్యకారులు రాస్తారు. అందువల్ల మీకు శరీరంలో బలము, వీర్యము, సామర్థ్యము ఇవన్నీ కావాలనుకుంటే, శరీరం పుష్టిగా ఉండాలనుకుంటే ఈ శరత్కాలంలో భక్ష్యభోజ్యాలతో కూడినటువంటి ఆహార పదార్థాలను మీరు బాగా తినండి. అలానే మృజ్మీత, ఈ ఆహార పదార్థాలలో ఏవైనా లోపాలుంటే అవన్నీ కూడా మీరు తీసేసి శుద్ధి చేసుకొని మీరు ఆ భక్ష్య పదార్థాలను మీరు తినండి, మీకు శరీర పుష్టిని నేను కలగజేస్తాను అని సాక్షాత్తు శరత్కాలాభిమాన దేవుడు చెప్పిన మాటగా కనిపిస్తోంది. అహం వో జీవనప్రదః, నేనే మీకు జీవనాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి. ఎటువంటి జీవనం? సుఖమైనటువంటి జీవనాన్ని ఇచ్చేటటువంటి వాణ్ణి అనే మాట ఇక్కడ అహం వో జీవనప్రదః అనే వాక్యంతో మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ఏతా వాచః ప్రయుజ్యంతే శరద్యత్రోపదృశ్యతే. ఇటువంటి మాటలు ఎక్కడ ఏ ఋతువులో అయితే వినపడతాయో ఆ ఋతువుని శరదృతువుగా మీరు గుర్తించండి. ఆ ఋతువు యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుంది అని మనకి వేదం చెప్పింది. ఆ తర్వాత హేమంత ఋతువు వర్ణన. అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణాః. ఈ హేమంత ఋతువుకి సంబంధించిన దేవతలు ఎవరు అనంటే మరుద్గణములు. వాయువుకి సంబంధించిన గణాలు కొన్ని ఉన్నాయి. మరుశబ్దం చేత వాయువు అని అర్థము. ఈ వాయుగణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు. ఆ వాయువులు ఏం చేస్తూ ఉంటాయి అనంటే అభిధూన్వంతో అభిఘ్నంత ఇవ. ఆ వాయువులు ఆ ఋతువులో సమస్త వృక్షాలన్నింటినీ కూడా బాగా కంపింపచేస్తూ ఉంటాయి. ఆ గాలికి, విపరీతమైన గాలికి ఆ వృక్షాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి. అలానే హేమంత ఋతువులో విపరీతమైన మంచు పడుతూ ఉంటుంది. మంచుతో కూడినటువంటి ఆ గాలులు బాగా చల్లగా వస్తూ ఉంటాయి. విపరీతమైన చలిగాలులు వస్తూ ఉంటాయి. ఆ చలిగాలులు ఎట్లా ఉంటాయంటే ఆ గాలి మనల్ని హింసిస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఆ చలిగాలికి మన శరీరం అంతా కూడా పగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఆ వాయువులు మనల్ని హింసిస్తూ ఉంటాయి. అభిఘ్నంత ఇవ వాతవంతో మరుద్గణాః. అటువంటి విపరీతమైన గాలులు కలిగినట్లుగా ఆ మరుద్గణాలు ఉంటాయి. అటువంటి మరుద్గణాలతో కూడి ఉంటుంది ఈ హేమంత ఋతువు. అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధా సహదృశేహ. ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తోంది శృతి. ఎలా అయితే శత్రువు యుద్ధం చేసేటప్పుడు శత్రువు ప్రయోగించినటువంటి బాణము ఎంత వేగంగా మన మీదకి వస్తూ ఉంటుందో అంతే వేగంగా ఈ మరుద్గణాలన్నీ కూడా వాయులోకం నుండి వేగంగా మన వైపు వస్తూ ఉంటాయి. ఆ బాణం శరీరానికి ఎలా అయితే గుచ్చుకోవటానికి వస్తూ ఉంటుందో ఈ వాయువులు కూడా మన శరీరాన్ని గుచ్చినట్లుగా ఉంటాయి. ఆ చలిగాలులు శరీరాన్ని గుచ్చుతున్నట్లుగా ఉంటాయి. ఆ విధమైనటువంటి గాలులు ఆ ఋతువులో ఉంటూ ఉంటాయి. అవి ఎట్లా ఉన్నాయి అనంటే
యుద్ధానికి సన్నద్ధమై వస్తున్నట్టుగా ఉంటాయట. అముతో జేతుమిషుముఖమివ సన్నద్ధా సహదృశేహ అపధ్వస్తైర్వస్తివర్ణైరివ విశిఖాసఃకపర్దినః. అటువంటి చలిగాలుల్ని తట్టుకోవటానికి భూలోకంలో ఉండేటటువంటి మానవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా కట్టుకునేటటువంటి వస్త్రాలనే కాకుండా బాగా లావు దారంతో తయారు చేసినటువంటి వస్త్రాలని, మెత్తగా ఉండేటటువంటి వస్త్రాలని ధరిస్తూ ఉంటారు. అంటే బాగా ఆ చలిని తట్టుకోవటానికి స్వెట్టర్లు వేసుకోవటం, శాలువాలు కప్పుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా విశిఖాసఃకపర్దినః, తలకాయకి తలపాగా చుట్టుకొని ఆ చలిగాలి చెవుల్లోకి వెళ్లకుండా, మన శిరస్సులో నుంచి లోపలికి వెళ్లకుండా ఇలా మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. అటువంటి లక్షణాలు ఏ ఋతువులో అయితే కనిపిస్తాయో ఆ ఋతువుని హేమంత ఋతువుగా మీరు గుర్తించండి అని చెప్పింది.